నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల ప్రవాసుల రెసిడెన్సీ చట్టానికి సవరించిన విషయం అందరికీ తెలిసిందే. రెసిడెన్సీ చట్టం ఏదైతే ఉందో కువైట్ కేబినెట్ సవరించింది. అలాగే ఈ యొక్క చట్టంలో మనం చూసుకుంటే ప్రవాసుల రెసిడెన్సీ అకామాకు సంబంధించి కువైట్ కేబినెట్ కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ నిర్ణయం ఏంటంటే కువైట్ లో ఉన్న ప్రవాసులకు అకామా ఏదైతే ఉందో ఆ యొక్క గడువును పెంచడం జరిగింది. అలాగే కువైట్ లో ఎవరైతే నైపుణ్యం కలిగిన కార్మికులు మరియు అలాగే రియల్ ఎస్టేట్ యజమానులు ఎవరైతే ఉన్నారో అటువంటి ప్రవాసులకు 10 సంవత్సరాల పాటు రెసిడెన్సీని మంజూరు చేయాలని చెప్పేసి కువైట్ కేబినెట్ నిర్ణయించింది. అలాగే కువైట్ లో ఎవరైనా సరే విదేశాలలో ఉన్న ప్రవాసులు కువైట్ లో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేస్తూ ఉంటే కానీ అటువంటి వారికి 15 సంవత్సరాల పాటు రెసిడెన్సీని మంజూరు చేయాలని చెప్పి కొత్త చట్టంలో ఉంది. అలాగే కువైట్ లో ఎవరైతే సాధారణ ప్రవాసులు ఉన్నారో డ్రైవర్లు కానీ ఇళ్లలో పనిచేసేవారు కానీ కంపెనీలలో పనిచేసేవారు కానీ ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి 5 సంవత్సరాల రెసిడెన్సీని అకామాను మంజూరు చేయాలని చెప్పేసి కువైట్ కేబినెట్ నిర్ణయించింది. అలాగే కువైట్ మంత్రిమండలి నిర్ణయం ద్వారా కువైట్ లోని రియల్ ఎస్టేట్ యజమానులకు మరియు నైపుణ్యం కలిగిన కార్మికులకు 10 సంవత్సరాల రెసిడెన్సీ మంజూరు చేయబడుతుందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మేజర్ జనరల్ అలీ ఆల్ అద్వానీ గారు తెలియజేశారు. అలాగే కువైట్ లో రియల్ ఎస్టేట్ కలిగి ఉండడానికి అర్హులైన వ్యక్తులను మంత్రిమండలి నిర్ణయిస్తూ ఉందని చెప్పి ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఈ యొక్క కొత్త చట్టం అమల్లోకి రానున్న నేపథ్యంలో పూర్తిగా అధ్యయనం చేసి ఎవరు అర్హులో వారికి మాత్రమే రెసిడెన్సీని మంజూరు చేస్తామని చెప్పి ఆయన వెల్లడించారు. అలాగే కువైట్ లో మనం చూసుకుంటే 33 లక్షల మంది ప్రవాసులు ఉన్నారు. అందులో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో రియల్ ఎస్టేట్ యజమానులు ఉన్నారో అలాగే ఎవరైతే సాధారణ ప్రవాసులు ఉన్నారో అలాగే నైపుణ్యం కలిగిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డివైడ్ చేసి ఈ యొక్క రెసిడెన్సీని మంజూరు చేస్తూ ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.